ఒక 240 మీటర్ల పొడవున్న ఒక రైలు. ఇది 240 మీటర్లు, ఇది 240 మీటర్లు, రైట్. దీని ఆపోజిట్ డైరెక్షన్లో, రైట్, ఎలాంగ్ ద లైన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక మనిషి వస్తున్నాడు. ట్రైన్ ఇటుపక్క వస్తుంది, ఇటుపక్క వస్తుంది. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ మనకు తెలియదు, కానీ ఆ పర్సన్ యొక్క స్పీడ్ మనకు తెలుసు. ఎంత సార్? 3 కిలోమీటర్స్ పర్ అవర్, 3 కిలోమీటర్స్ పర్ అవర్, 3 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్. ఎంత టైంలో క్రాస్ చేశాడు? 10 సెకండ్లో క్రాస్ చేశాడు. ఆన్సర్లన్నీ కూడా కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. అంటే మీటర్స్ పర్ సెకండ్ ఎక్కడైతే మనకు వచ్చిందో దాన్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్లో మార్చుకోవాలి. 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి S1 + 3 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వలెంట్ టు, రైట్, మనిషి ట్రైన్కి పొడవు ఉంది, మనిషికి వెడల్పు, కాబట్టి పొడవు 0. 240 బై ఎంత సార్? ఇది ఎన్ని సెకండ్స్? 10 సెకండ్స్. ఇదేమో మీటర్స్ పర్ సెకండ్, ఇదేమో మీటర్స్ పర్ సెకండ్. సో S1 + 3 ఈజ్ మీటర్ పర్ సెకండ్ని, రైట్, కిలోమీటర్స్ పర్ అవర్గా మార్చుకోవాలి అని అంటే ఇంటూ 18/5, ఇంటూ 18/5. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే, రైట్, 81/5 ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా క్యాల్కులేషన్ చేస్తారు సార్. 5 4s are 20 ఇంటూ 4.8 ఇంటూ 4.8. సో S1 + 3 ఈజ్ 4.8 ఇంటూ 18. ఇది క్యాల్కులేట్ చేస్తారు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 18 అంటే 9, 9 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9, 9 - 3, 9 - 3 6, ఆన్సర్ డిజిటల్ సమ్ 6 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 83.4. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 500 ఫీట్, ఒక రైలు ఉంది, ఒక రైలు యొక్క లెంత్ పొడవు ఎంత అన్నాడు? 500 ఫీట్ అన్నాడు. 500 ఫీట్ ఇది ట్రైన్ యొక్క పొడవు. ఈ ట్రైన్ ఏం చేస్తుంది? ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది, ఇంకో ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ఇదెంత సార్? 700 ఫీట్ పొడవు. ఇది 700 ఫీట్ పొడవు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం కేస్ 1 చేసాము, మనం కేస్ 2 చేస్తున్నాం. కేస్ 2 చేస్తున్నాం. ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుంది. ఎంతలో క్రాస్ అవుతుంది? ఇక్కడ చూడండి సార్. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు, ఇక్కడి నుంచి సేమ్ డైరెక్షన్ కదా సార్, క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్. క్రాసెస్ అంటే మీటింగ్, అంటే మీరు నన్ను మీట్ అయ్యారు అంటే నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి హాయ్ అనిల్ సార్ ఎలా ఉన్నారన్నారు. మీటింగ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావడం, క్రాసింగ్ అంటే సేమ్ డైరెక్షన్లో రావడం. క్రాసింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మీటింగ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో S ఈజ్ ఈక్వలెంట్ టు L1 + L2. మీటింగ్లో ఏమవుతుంది? మీటింగ్లో సేమ్ డైరెక్షన్, మీటింగ్ అని అంటే ఇది కంప్లీట్గా దీన్ని క్రాస్ అవ్వాలి. 500 + 700 1200 ఫీట్. మొత్తం ఎంత దూరం సార్? 10 సెకండ్స్. ఎంత దూరము? 10 సెకండ్స్. 0 0 క్యాన్సిల్ అయింది. ఆన్సర్ ఎంత? 120 ఫీట్ పర్ సెకండ్.